అట్లానా? మళ్ళీ మాట్లాడతా. ఫైల్ ముందు పంపించారు, వాళ్ళు కొరియర్లు వస్తున్నాయి. ఎక్స్క్యూజ్ మీ, అది ఇంగ్లీష్ లో ఉంది, కెన్ రీడ్? జోక్ చేస్తున్నావా? అనుకోండి. కానీ నవ్వుతావేంద్రా? చదువు. ఓకే. బాబా బాబా బ్లాక్ షిప్ హ్యావ్ ఎనీ వుల్, ఎస్ఆర్ఎస్ఆర్ 3 బ్యాగ్ ఫుల్. ఇది నా ఓన్ టాలెంట్ ఏం కదండి, ఇందులో అంతే. పెన్నుతో చచ్చే పచ్చాగాడివి, నీకెందుకురా బుల్లెట్లు? ముచ్చు మొహం చచ్చు వెదవా. అసలు ఫైల్ ఎక్కడుందా అని చవటలాగా చెమటలు దుడుచుకుంటున్నావా? ఫైల్ నా దగ్గర ఉందరా. ఆడపిల్ల దగ్గర చూపెట్టం కాదురా నీ చచ్చు మగతనం. నీకు దమ్ముంటే ఒక అబ్బగ పుట్టిన వాడైతే రారా నా ఇంటికి, లేదా చెప్పు, చౌరాస్తాలో గిరిగీసి ఫైల్ అక్కడ పెడతాను. ఎనీ సెంటర్, సింగిల్ హ్యాండ్, గణేష్. అమ్మా గంగా, కొవ్వొత్తి వెలిగించమ్మా. అన్నయ్య వస్తే చీకట్లో ఇబ్బంది పడతాడు. అన్నయ్య వచ్చినట్టున్నాడు నాన్న. అన్నయ్య అక్కడే ఉండు, నేను క్యాండిల్ తీసుకొస్తున్నాను. ఈ నీళ్ళైతే కొబ్బరి నీళ్ళు లెక్కున్నాయి. మా అమ్మ యాదొచ్చింది తల్లి. తమ్మి గణేష్, దిల్కుసైందా? సొంత ఇంట్లో ఉన్నట్టుంది అనుకో. అబ్జెక్షనా? బయటికి పోయి మాట్లాడుకుందాం. అవసరం లేదు నాన్న, కాఫీ. చెప్పండి తమ్మి, ఈ స్ట్రైట్ పాయింట్కి వస్తున్నా. నీ ఫైల్లో ఉన్న ఇన్ఫర్మేషన్ మొత్తం కరెక్టే. నేను 50 కోట్ల కుంభకోణం చేసిన, కాదంటలే. మరి నాకైతే శారమనారుకున్నంత హిస్టరీ ఉన్నది. నాకు డేట్ ఆఫ్ బర్త్ లేదు. ఒక ముష్టోనికి కుప్పతొట్లో దొరికినానంట. గప్పటి సంధి ముష్టోళ్లతో ముష్టెత్తిన, కుష్టోళ్లతో దుప్పట్ల పండిన, కుక్కలు కూడా అండ్ల పండవయ్యా. నేను 7 ఏళ్లకే పిక్ పాకెటింగు, బిలాకులో టిక్కెడమ్ముడు సురువు చేసిన. దొరికితే దెబ్బలు, లేకుంటే పైసలు. నా పైలి మర్డర్ ఎప్పుడు చేసినాననుకున్నావు? 14 ఏళ్లకి. బచ్చగాన్ని అంటే చెడ్డీ మీద మర్డర్ అన్నట్టు. ఏం చేయాలి? నేను బతకాలి తమ్మి. గా బతికటందుకే నేను పాలిటిక్స్ లోకి జంపింగ్ చేసిన. గల్లీ లీడర్ కాడి నుంచి ఢిల్లీ లీడర్ దాకా పక్కలేసిన, జనాన్ని పోగు చేసిన. కానీ కార్పొరేటర్ అయినా 20 లక్షల ఎమ్మెల్యే, 60 లక్షల్లో మంత్రిని అయినా. 30 ఏండ్ల సంధి తమ్మి. సిగ్గు లజ్జ ఇడిచి కొచ్చగా లెక్క బతికినా. కానీ ఇప్పుడు వచ్చింది నాకు ఆ టైం. అయినా అవినీతి ఏడలేదు తమ్మి. పైసలు ఇస్తే పొగిడేటి పత్రికలు లేరా? మనకుల పొడే కదా అని చేసే ఎడిటర్లు లేరా? ఇష్టమైతే లీడర్ని, లేకుంటే జోకర్ని చేసే పత్రిక ఓనర్లు లేరా? అడిగితే గిది పత్రికా ధర్మం అంటారు. గిదైతే రాజకీయ ధర్మం అన్నట్టు. అరే చల్, గియన్ని మంతా అన్నాడు. నేనైతే సిన్సియర్, మెడలో మెడలు కట్టుకుంటానంటావు. చెప్తాను. గా రెవెన్యూ గాడు 100 కోట్లు తిన్నాడు. రహదారులు మరియు భవనములు గాడు 200 కోట్లు తిన్నాడు. ఇట్లా మస్తు లీడర్ల హిస్టరీ టీవీ సీరియల్ చూపించినట్టు చూపిస్తా. నువ్వైతే రాసుకో. నన్నైతే ఇడిసేరా. అదే ఇదైతే బిలాంక్ చెక్ అన్నట్టు. నీకెంత కావాలంటే అంత రాసుకో. పైసలొద్దు, వదిలి. నడి రోడ్డు మీద గజ్జి కుక్క గలీజు పని చేస్తుందనుకో, ఏం చేస్తావు? ముఖం తిప్పుకుని దాటేస్తావు కదా. గట్లనే నన్ను కూడా దాటి రాదే. ఈ చేతులు కాదు కాళ్ళనుకో, అనేది కంత్రి ఉని కాదు. ఈ స్ట్రైట్ నీ బంచన్, నీ కాలు మొత్తన గా ఒరిజినల్ ఫైల్ నా ముఖాన్ని కొట్టరా. తీసుకోండి సార్. ఏమంటావు తమ్మి? కాఫీ తీసుకోండి. మరిగా ఫైలు ముందు కాఫీ తాగండి. ఇప్పుడు చెప్పు తమ్మి. నేను సంస్కారం ఉన్నవాడిని. ఇంటికి వచ్చిన వాడిని బయటికి పొర్రా పిచ్చిన కుక్క అని చెప్పకూడదు కదా. వచ్చారు, కాఫీ తాగారు, వెళ్ళండి.
కాలు మొక్కిన గాని కాదన్నావు. నువ్వు నా లెక్క ముండోనివే, గదే నాకు నచ్చింది. కానీ మారాలి తమ్మి, మారి తీరతావు. వస్తా తమ్మి. గౌరీ దేవతా ప్రీత్యర్థం ధ్యానావాహనాది షోడశోపచార పూజాం కరిష్యే. మాంగళ్య గౌరీ దేవతాయే నమః. ధ్యాయామి, ధ్యానం సమర్పయామి, ఆవాహయామి, ఆవాహనం సమర్పయామి, నవరత్న సింహాసనం సమర్పయామి. వదిలివేయండి. పాదయో ఏంటిది? పబ్లిక్ పబ్లిక్ అటెంప్ట్ మర్డర్ కింద మిమ్మల్ని అరెస్ట్ చేయడానికి వచ్చాను. తర్వాత మాట్లాడుకుందాం. సార్, నేను వచ్చింది దసరా మామూలు కాదు, తర్వాత రా మాట్లాడుకుందాం అంటానికి. 1 లక్ష ఇస్తాను, వెళ్ళిపో. 1,00,000? బ్రోతల్స్ తో బిజినెస్ చేసేవాళ్ళు మాకు అంతకంటే ఎక్కువ ఇస్తారు లంచం. 5 లక్షలు ఇస్తాను, వెళ్ళిపో. 5? మర్డర్ చేసేవాళ్ళు మాకు ఇచ్చేదానికంటే 5 తక్కువ ఈ ఫిగర్. 10 లక్షలు ఒక మారుతి కారు. ఓకే, థ్యాంక్స్. ఇప్పుడు తమ మీద 2 కేసులు. 1 అటెంప్ట్ మర్డర్, 2 లంచం ఇచ్చి నాలాంటి ఆఫీసర్ నోరు మూయించే ప్రయత్నం. చేతులకే కాదు, కాళ్ళకు కూడా వేయాలి సంకెళ్ళు. మర్యాదగా వస్తారా, లాక్కెళ్ళమంటారా? ఏంటయ్యా నువ్వు లాగేది? నా కోచి దగ్గర రెచ్చిపోతున్నావే. సంఖ్యలు నీకో నాకో తెలుస్తా, ఇప్పుడే తెలుస్తా. నేనెవరో తెలుసా? తెలుసు సార్, మినిస్టర్ గారు. సెల్యూట్ చేశాను కదా సార్. మర్యాదగా బయటకు వెళ్ళు. సారీ సార్, కుదరదు. ఏమిటి మినిస్టర్ గారికి ఎదురు చెబుతావా? 5 ఏళ్ళు అధికారంలో ఉండే మినిస్టర్స్ కంటే 30 ఏళ్ళు సర్వీస్ లో ఉండే మనకే కదండి ఎక్కువ బాధ్యత. ఏమిటా నీ బాధ్యత? శుభంగా జరుగుతున్న పెళ్లికి వచ్చి గొడవ చేయటమేనా? గొడవ? ఇది గొడవ కాదు సార్, డ్యూటీ, కర్తవ్య నిర్వహణ. ఓహో, అసలు జరిగిందేంటో చెప్పలేదు కదా. చెప్తా స్పష్టంగా చెప్తా, చాలా క్లియర్ గా చెప్తా. సదరు ఈ గంధం అబ్బన్న గారి కుమార్తె సంధ్య, నెత్తూరు గారి కుర్రాడు శేఖర్ నెత్తూరు కారక ముందు నుంచే ప్రేమించుకున్నారు సార్. తుత్తరి వీడేంటి, వీడి పొజిషన్ ఏంటి? ఆఫ్టర్ ఆల్ చక్కాలో కాలర్ తప్ప గడ్డం గీక్కోవడానికి రేజర్ కూడా లేనాడు నా కూతురునే లవ్వాడతాడని అబ్బన్న గారికి బోల్డ్ అంత కోపం వచ్చిందండి. అబ్బాయి పేరేమన్నారు? శేఖర్. రాసుకోండి. రాయకండి. పెన్నున్న వాళ్ళని రాయనిక, లాఠీ ఉన్న వాళ్ళని కొట్టనిపోతే దేశం ఎలా బాగుపడుతుందయ్యా? కరెక్ట్, మీరు రాసుకోండి. ఎక్కడాగాం? అబ్బన్న గారికి బోల్డ్ అంత కోపం వచ్చింది. అడ్డెడ్డెడ్డెడ్డెడ్డే ఈనాడు గారా భలే ఫాలో అయిపోతున్నారే. అబ్బన్న గారికి బోల్డ్ అంత కోపం వచ్చింది. బేవారస్ గాళ్ళు పంపాడండి, కుర్రాడిని కిడ్నాప్ చేశారండి. కిడ్నాపింగ్ నేరం కదండి? చాలా పెద్ద నేరం. కిడ్నాప్ చేసిన కుర్రాడిని ఈయన గారు కొట్టారండి. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బా, ఏ ఎముక ఎక్కడ విరిగిందో పుత్తూరు డాక్టర్లు కూడా చెప్పలేరండి. అట్ట కొట్టారండి. మరి అది నేరం కదండి? 100% నేరం. మరి లవ్వాడిన పిల్లకి ఒక పక్కన పెళ్ళవుతుంటే ఉడుకునెత్తురు ఊరుకుంటుందా? ఊరుకోదు. అందుకే మనవాడు తప్పించుకున్నాడు. అది ఆ బేవర్స్ గాళ్ళు చూశారండి. ఓ అసకత్తులు తీసుకుని వెంట పడ్డారండి. ప్రాణాల కోసం మనాడు, ప్రాణాలు తీయటానికి ఈయన గారు బేవర్స్ గాళ్ళు. అమ్మో, ఇక రన్నింగ్లు, చేజింగ్లు, జంపింగ్లు, టెన్షన్ అండి బాబు, టెన్షను. మొత్తాన్ని పట్టేసుకున్నారండి. ఏసై అన్నారండి. కానండి, అప్పుడప్పుడు ధర్మం కూడా 4 పాదాల మీద నడుస్తుందండి. సరిగ్గా అదే టైంకి 3 సింహాల టోపీ నెత్తిన పెట్టుకొని నేను అటు వచ్చానండి. ఆ సీన్ చూశానండి, అంతే సింహంలా దూకానండి. అమ్మో, ఇక ఫైటింగ్. ప్రాణాలు తీయటానికి వాళ్ళు, ప్రాణాలు కాపాడటానికి నేను. ఆ ఫైటింగ్ అని అమితాబ్ బచ్చన్ చూసి ఉంటానండి. అచ్చారా మరి బచ్చా నా భుజం తట్టేవాడండి. మొత్తాన్ని కుర్రాడిని కాపాడేశానండి. హత్య ప్రయత్నం నేరం కదండి? అందుకే అరెస్ట్ చేయడానికి వచ్చాను. నీ కట్టు కదలంటానికి ఇక్కడ ఎవ్వడు రెడీగా లేడు. మర్యాదగా బయటికి వెళ్తావా? మెడబట్టి గెంటించమంటా? దెబ్బల తిన్న నీ బేవరస్ గాళ్ళు నా సెల్లో ఉన్నారు. నీ మీద కుర్రాడు ఇచ్చిన రిపోర్ట్ నా జేబులో ఉంది. ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయి ఉంది, సాక్ష్యాలు రికార్డ్ అయి ఉన్నాయి. ప్రజల హక్కులు కాపాడడానికి జీతం డబ్బులు తీసుకుంటున్న పోలీసు వాడిని నేను. A sincere police officer trying to perform his duty. ఎవడు అడ్డం వచ్చినా, అడ్డగించడానికి ప్రయత్నించినా, ఎంత పెద్దవాడైనా సరే అరెస్ట్ చేసి లోపల పడేస్తాను. రమ్మనండి సార్,
అవతల స్టేషన్లో బోల్డ్ అని పని ఉన్నది. అబ్బన్నా మనం పబ్లిక్ లో ఇరుక్కుపోయాం, నువ్వు తొందరపడకు. మిస్టర్ ఎస్ఐ, నువ్వు ఈయన అరెస్ట్ చేయాలి అంతేగా? అంతేనండి. అయితే నువ్వు వెళ్ళు. మంగళసూత్రం కట్టగానే నేనే ఈయన స్వయంగా తీసుకొచ్చి పోలీస్ స్టేషన్లో నీకు హ్యాండ్ ఓవర్ చేస్తా. యూ కెన్ గో. కుదరదండి. అదేంటయ్యా? ఈయన గారిని ఇక్కడ వదిలేస్తే మేజర్ అయిన పెళ్లికి ఇష్టం లేని పెళ్లి చేసేస్తారు కదండి. నా బిడ్డకి ఇష్టం లేని పెళ్లి చేస్తున్నారని నీకెవరు చెప్పాడయ్యా? దాని అంగీకార ప్రకారం జరుగుతుంది. అబద్ధం. ఈ పెళ్లి నాకు ఇష్టం లేదు. శేఖర్ని చంపుతానని బెదిరించి మా నాన్న నీ పెళ్లి ఒప్పించాడు. నేను శేఖర్ని పెళ్లి చేసుకుంటాను. ఆ దండి వాటిల గింజలో బియ్యపు గింజ, ఈ దండి ప్రేమ వోల్టేజ్. అయ్యా మినిస్టర్ గారు, మీరు రండి. అందరూ పెళ్లికి ఎలాగో వచ్చారు, ఈ ప్రేమ పెళ్లి కూడా మీ చేతుల మీద జరిపించండి. రండి. ఈ దరిద్ర పెళ్లి నా డబ్బుతో బుక్ చేసిన ఈ కళ్యాణ మండపంలో జరగడానికి వీలు. నీ కళ్యాణ మండపం లేకపోతే నా కళ్యాణ మండపం ఉంది కదా, పోలీస్ స్టేషన్, అక్కడే చేసేస్తాను. డియర్ ఫ్రెండ్స్, చేతుల్లో ఉన్న అక్షంతలతో తిన్నగా పోలీస్ స్టేషన్కి వచ్చేసి ఈ జంట మీద జల్లేసేయండి. అమ్మా తల్లే సంధ్య, అమ్మా అమ్మా, నీకప్పుడే 100 ఏళ్ళు నిండయ్యా. నీ కొడుకునెత్తుకు తిరుగుదాం అనుకున్నానమ్మా. అట్లాంటిది నీ పాడెత్తుకోవాల్సిన కర్మ నాకు పట్టిందమ్మా. అమ్మా ఊరుకోండి బాబు, బాధపడకండి. పోతరాజు, నా తల్లి ఎప్పుడైనా నోరు తెరిచి పొట్టాను అడిగిందిటయ్యా? లేదు బాబు, లేదు. వంకీలు అడిగిందిటయ్యా? లేదు బాబు, లేదు. వీకో టర్మరిక్ వ్యానిషింగ్ క్రీమ్ తెచ్చిపెట్టు నాన్న అని అడిగేదయ్యా పిచ్చి తల్లి. అల్లుడు గారు, హీరో హోండా కొని పెడదాం అనుకున్నానండి, కానీ దీనికంతటికీ కారణం నువ్వే. మీద మంటుంటే నన్ను మంట పెట్టు, నా బిడ్డను మంట పెడతావా? నీ అంతు చూస్తా. ఇప్పుడే హోమ్ మినిస్టర్ కి, రాష్ట్రపతికి ఫోన్ చేసి నిన్ను ఉద్యోగంలో లేకుండా చేస్తా. కంట్రోల్ కంట్రోల్. అబ్బన్నా, యాక్షన్ బాగుంది కానీ కాస్త ఓవర్ అయింది. 2 శవాలు చూడగానే అది నీ కూతురుది, నీ అల్లుడిది అని నమ్మకంగా ఏడ్చావే. కనీసం పైగుడ్డ తీసి చూడకుండా ఏడ్చావే. చచ్చింది వాళ్ళిద్దరే నేను ఖచ్చితంగా ఎలా అనుకున్నావు? అంటే పెట్టిన బాంబుకు వాళ్ళిద్దరే చస్తారని నీ గ్యారంటీగా తెలుసా? నాకేం తెలీదు. ఓకే, కన్న తండ్రివి కదా, ఒకసారి ముసుగు తీసి చూడు. షాక్ కొట్టిందా? వీకో టర్మరిక్ వానిషింగ్ క్రీమ్ తెప్పించు అమ్మాయికి. హీరో హోండా తెప్పించు అల్లుడు గారికి. కన్న కూతురు కాపురానికి వెళ్తుంటే కన్నీళ్లతో సాగనింపే వాళ్ళని చూశాను, కానీ కాళ్లకు రాసిన పసుపు ఆరకు ముందే కన్న బిడ్డను కాటికి పంపాలనే తండ్రిని నిన్నే చూస్తున్నాను. విజయ్, నువ్వు ఎంతకైనా తెగిస్తావని వాళ్ళని దాచాను. నీ బతుకేంటో ఇప్పుడు తెలుసుకున్నాను. నువ్వు చాలా ఓవర్గా వెళ్తున్నావు. ఇంకా వెళ్తాను. నువ్వు తాగిన తల్లి పాలు, నువ్వు చేసిన పాపాలు కక్కించేదాకా వెళ్తాను. అప్పటిదాకా చూస్తూ ఊరుకోవడానికి ఈ అబ్బన్న అమూల్ డబ్బా మీద ఉన్న పిల్లోడి బొమ్మ కాదు, చూపిస్తా ఈ అబ్బన్న దెబ్బేంటో. నీ దొంగ దెబ్బ ఈ పోలీసాడు గుండెని కూడా పేకలేదురా. అన్నిటికీ తెగించే ఈ కాకి బట్టలు వేసుకున్నాను. నీలాంటి వాళ్ళ దగ్గర తల వంచకూడదని సింహాల టోపీ నెత్తి మీద పెట్టుకున్నాను. నీ టోపీ మీద ఉన్న 3 సింహాలు నా సర్కస్ కంపెనీలో ఎప్పుడో చేరినరా? 1000 పారేస్తే తీగ మీద నడుస్తాయి, 10,000 పారేస్తే మంటల్లో దూకుతాయి, 1,00,000 పారేస్తే కుక్కల్లా నా కాళ్ళు నాకుతాయి. నా
నా టోపీలో ఉన్న సింహాలు నీలాంటి వాళ్ళ సర్కస్ కంపెనీలో కావబ్బన్నా. కాళీమాత కాళ్ళ దగ్గరున్నదొకటి, నరసింహ అవతారం ఎత్తి రాక్షసుడిని చంపిందొకటి, నాలాంటి వాళ్ళని ఎక్కించుకొని నీలాంటి వాళ్ళని అంతం చేయడానికి వచ్చేది మరొకటి. ఆ సింహాలు విసిరిన జూలు నీ పాపాలకు ఉరితాళ్ళు, అవి విసిరే పంజాలు నీ బతుక్కి మరణ శాసనాలు. మూల క్యాంటీన్ బిల్డింగ్, దీని ఫిగర్ చూడండి. ఇక్కడ కార్ పార్కింగ్ మొత్తం 18. తమ్మి నమస్తే రంగారావు గారు. గీ నమస్తే అయితే మంచిగాని చెప్తావు. జరంతా పని చేసి హెల్పింగ్ చేస్తే గీ బిల్డింగ్ లా 3rd ఫ్లోర్ నాకు ఇస్తానని మాట ఇచ్చినావు. నా పని అయితే కథం చేసిన. మరి నీ ఫ్లోర్ ముచ్చట ఏమైంది బాయ్? నేనే ఫోన్ చేద్దాం అనుకుంటున్నాను. మీ ఫ్లోర్ ఇంకా పూర్తి కాలేదు బాయ్. అట్లనా? జర జల్దీ కంప్లీట్ చేయించు బాయ్. సీఎం గాని పిలిపించి రిబ్బన్ కటింగ్ చేయిస్తా. మరో 3 వారాల్లో మీ ఫ్లోర్ మీ చేతుల్లో పెడతా. అదేం కుదరదు. ఇవ్వడానికి ఆయన ఎవరు, తీసుకోవడానికి నువ్వెవడివి? నడుమగిట్లా నువ్వెవడివే? ఈ బిల్డింగ్ ఓనర్ని. నేనేమన్నా పాగలగా లెక్క పడుతున్నాను బే? ఈ స్టేషన్లో బెడ్డింగ్లు మోసుకునేటోడివి ఈ ఫ్లోర్ స్టోర్ బిల్డింగ్ కి ఓనర్. కళ్ళు కాంపౌండ్కి వెళ్ళి డైరెక్ట్ వచ్చినవరా బేవకూఫ్? బేవకూఫ్ నేను కాదు బే, నువ్వు. ఈ కోటేశ్వర కూతురు మెళ్ళ తాలిగట్టింది ఏమైతుంది? పెండ్లం. మరి నా పెండ్లాం వస్తుంది అది కదా. గంత ఎందుకు బాయి? గీ దిమాగ్ లేని దౌలత్ వాలా గారి పోరి కడుపున నా బిడ్డ ఉన్నది. గా బిడ్డ భూమి మీద పడినాక ఇదేమిటి నాయనా నా 3rd ఫ్లోర్ అంతా గీసుంటూ పుండాకురులు రాసినామంటే నేనేం చెప్పేది? నన్ను పుండాకురు అంటావు బే? లేలే, నువ్వు ఖాళీ పుండాకురువే కాదు, బచ్చా గానివి, లుచ్చా గానివి, జోకర్ గానివి, గొట్టం గానివి, గసలు హైదరాబాద్ హోల్ మొత్తానికి వెళ్ళే పెద్ద కొజ్జావన్నట్టే. ఎమ్మెల్యేని పట్టుకుని కొజ్జాగానివంటావు? నీ పానాలు తీస్తా. చల్దీ నువ్వేం చేస్తా బాయ్? ఎమ్మెల్యే గెట్లయినావు? నీ బాంజాన్ ద్వారా సీఎం కాలు పట్టుకున్నావు. గాడి గీడి కాళ్ళు పట్టుకునే కర్మ నాకేంది బై? ఈ స్టేషన్ లో మర్డర్లు చేసిన, ఓల్డ్ సిటీలో బాంబు పెట్టి అపోజిషన్ లీడర్ని చంపిన, గందుకు నాకు సీట్ ఇచ్చిండ్రు బే. ఈ స్టోరీలు మంచిగా చెప్తుండవు బిడ్డా. నా ఈ స్టోరీ నీకు ఇంకా పూరంగా తెలియదు బే. గస్సలు నీ పెండ్లి రిసెప్షన్ జరగకుండా చేయనికి మతగల లేపి కిందికి మీదికి చేసి గాడ కర్ఫ్యూ పెట్టించింది ఎవడనుకున్నావు? నువ్వారా? మరి అమ్మోరు పెట్టించింది అనుకున్నావు? నేనే పెట్టించరా. అంటే వ్యాన్ లోంచి 7 పడేసింది. మా పోరగాండ్లే. కొబ్బరి బొండాలు మస్తాన్ని పుడిచింది. మా చెంచగాళ్లే. గల్లీలో బాంబేసింది. నేనే మళ్ళా. చాలు మళ్ళా, అటు చూడు మళ్ళా. అటు చూడు. వీళ్ళందరినీ వ్యాన్ లెక్కించండి. వెళ్ళండి. ఐఎమ్ ఫ్రమ్ స్టేట్ సిఐడి బ్రాంచ్. దిస్ ఇస్ మై ఐడెంటిటీ కార్డ్. యు ఆర్ అండర్ అరెస్ట్. ఇవిగో సంఖ్యలు. వేసుకుంటావా వెయ్యమంటావా? రక్తదానం తప్ప రక్తదాహం ఎరుగుని కూలివాడకొచ్చి రక్తపాతం సృష్టించిన ఎమ్మెల్యేని ఏం చేస్తావు బామ్మ? ఈ చేతులతో ఓట్లేసి ఈయన్ని గెలిపించినందుకు చంపలేసుకుంటున్నా. నువ్వు మాకు చేసిన ద్రోహానికి చంప వాయిస్తున్నా.